Hello. Yeah, good morning, one and all. Here we are going to discuss a step-by-step tutorial video regarding the completion of OLM process. So, Presidential Order 2025లో ఒక మాడ్యూల్ వచ్చేసి OLM మాడ్యూల్ అండి. ఈ ట్యుటోరియల్ వీడియోలో OLM మాడ్యూల్ ఎట్లా కంప్లీట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ డిస్కస్ చేద్దాం మనం. సో OLM ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ మాడ్యూల్ OLM మాడ్యూల్ అంటే సో ఇందులో వచ్చేసి ఏంటంటే మనము హెచ్ఓడి లెవెల్లో యాక్టివిటీ ఫస్ట్ వర్క్ ఫ్లోని సెట్ చేసుకోవాలి, మేకర్ని చెక్కర్ని అప్రూవర్ని. నెక్స్ట్ హెచ్ఓడి అప్రూవర్ ప్రపోజల్స్ అన్ని కూడా అప్రూవ్ చేసి ఫార్వర్డ్ చేస్తే అవి కన్సర్న్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్స్ కి వెళ్తాయి. సెక్రటేరియట్ డిపార్ట్మెంట్స్ లో కూడా వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, మేకర్ కి చెక్కర్ కి అప్రూవర్ కి. సో వాళ్ళు కాన్ఫిగరేషన్ చేసుకుంటే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అనమాట. సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ లో అప్రూవర్ కన్ఫర్మ్ చేస్తే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే దీనికి ప్రీ రిక్విజైట్ ఓఎల్ఎం మాడ్యూల్ ఇనిషియల్ చేయాలంటే ఈహెచ్ఆర్ఎం లో ఎస్ఎస్ఎం మాడ్యూల్, సిసిఎం మాడ్యూల్. ఎస్ఎస్ఎం అంటే ఆ, మన క్యాడర్ మేనేజ్మెంట్, ఓకేనా. సిసిఎం మాడ్యూల్ అంటే కామన్ క్యాడర్ మాస్టర్. ఎస్ఎస్ఎం అంటే సర్వీస్ రూల్ డేటా, సర్వీస్ రూల్స్ అగేన్స్ట్ గా సర్వీస్ రూల్స్ ఎంటర్ చేసి సర్వీస్ రూల్స్ అగేన్స్ట్ గా క్యాడర్ ని మేనేజ్, క్యాడర్స్ యాడ్ చేసాం కదా అది. సో ఇక్కడ వచ్చేసి మనము ఆ రెండు కంప్లీట్ చేసి ఉంచాలన్నమాట. సో బేసిక్ గా అసలు ఈ ఓఎల్ఎం మాడ్యూల్లో ఏం జరుగుతుంది అంటే, సో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975 ప్రకారంగా ఈహెచ్ఆర్ఎం మాడ్యూల్లో మీరు మీకుండే అన్ని కేటగిరీ ఆఫ్ పోస్ట్స్ కి మీరు లోకలైజేషన్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 కింద ఆ లోకలైజేషన్స్, ఆ గైడ్ లైన్స్ ఎట్లా మారాలి, ఏ పే స్కేల్ ఎలా మారుతుంది అనేది ఇచ్చారనమాట. ఎగ్జాంపుల్ డిఎస్పి ఏదైతే ఉందో ఇంతకు ముందు స్టేట్ క్యాడర్, అది ఇప్పుడు దాన్ని మల్టీ జోనల్ క్యాడర్ చేశారు. అట్లానే ప్రతి పే స్కేల్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ కి పే స్కేల్ వైజ్ ఇది మల్టీ జోనల్ అవుతుందా జోనల్ అవుతుందా అనేది నిర్దేశించారనమాట. సో అవి ఆ రూల్ ఇంజన్ అంతా కూడా సాఫ్ట్వేర్ లో పెడతాం జరిగింది. సో ఆబ్వియస్లీ గా మీ ఆ రూల్ ఇంజన్ అప్లై చేసి ఇప్పుడు మీది ఏదైతే 1975 కిందగా ఆర్గనైజ్ చేశారో పిఓ 2025 కింద ఎలా రీఆర్గనైజ్ అవుతుందో అని చెప్పి మేము చూపిస్తున్నాము. పిఓ 2025 కింద రీఆర్గనైజ్ అయ్యింది మీరు ఓకేనా అంటే కన్ఫర్మ్ చేయాలి, లేదా ఆల్టర్నేటివ్స్ ప్రపోజ్ చేస్తుంది. సో ఇది వచ్చేసి ఓవరాల్ గా ఓఎల్ఎం మాడ్యూల్ ఏంటంటే, సో ఇందులో వచ్చేసి ఏంటంటే యాక్చువల్లీ 3 సబ్ కేటగిరీస్ ఉన్నాయండి, 3 సబ్ సర్వీసెస్ లాగా. ఒకటి కన్ఫర్మేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్, రెండు ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్, మూడు ప్రివ్యూ అండ్ కన్ఫర్మ్. ఫైనలైజ్ గా నేను ఈ డేటా కన్ఫర్మ్ చేస్తున్నాను అనమాట. వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ వచ్చేసి యాజ్ యూజువల్ గా ప్రతి ప్రాసెస్ ప్రతి మాడ్యూల్ లో ఉన్నట్టు నిధి పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత హెడ్ ఆఫ్ ద ఆఫీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్మిన్ సర్వీసెస్ లోకి వెళ్ళి వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ ని క్లిక్ చేసి 1074 అనేది హెచ్ఓడి లెవెల్ ప్రాసెస్ కోడ్ అనమాట ఓఎల్ఎం కి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కి కూడా. అలానే సెక్రటేరియట్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు 1075 అనే ప్రాసెస్ కోడ్ మెయింటైన్ చేస్తారు. ఇది ఇలా వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ సెట్ చేసుకుంటే నేను ఇందాక చెప్పినట్టు మేకర్ ప్రపోజల్, ఓఎల్ఎం ప్రపోజల్ అంతా కంప్లీట్ చేస్తారు, అది ఫార్వర్డ్ చేస్తారు చక్కర్కి. చక్కర్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే మళ్ళీ మేకర్ కి రిటర్న్ చేస్తారు. మేకర్ చక్కర్ రిమార్క్స్ ప్రకారంగా ఆల్టర్నేట్ చేస్తారు ఓఎల్ఎం ప్రపోజల్ ని. మళ్ళీ చక్కర్ వెరిఫై చేసిన తర్వాత అప్రూవర్ కి ఆథరైజేషన్ కి పంపిస్తాం. అప్రూవర్ అప్రూవ్ చేస్తే సెక్రటేరియట్ లెవెల్ కి వెళ్తుంది అనమాట. సెక్రటేరియట్ లెవెల్లో 1075 కింద మేకర్ ఎవరిని పెట్టారో వాళ్ళకి వెళ్తుంది. సేమ్ సెక్రటేరియట్ లెవెల్ వాళ్ళు ఇష్యూ, మాకు ప్రపోజల్ లో ఇష్యూస్ ఏమీ లేవు అంటే చక్కర్ కి వెరిఫికేషన్ పంపిస్తారు. అక్కడ నుంచి అప్రూవర్ కి ఆథరైజేషన్ కి వెళ్తుంది. లేదు అంటే కూడా మళ్ళీ సెండ్ బ్యాక్ చేస్తారు హెచ్ఓడి లెవెల్ కి. సో ఇది వచ్చేసేసి ఏంటంటే వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మీ పాత్ ని మీ ఎలా డిసైడ్ చేసుకోవాలనేది ఇక్కడ ఫ్లో చార్ట్ డయాగ్రామ్ లో చూపిస్తున్నాం. ప్రెసెంట్ ఫస్ట్ సబ్ మాడ్యూల్ ఏదైతే ఉందో కన్ఫర్మేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ మాడ్యూల్, అక్కడ ఫస్ట్ మీ నేచర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లోకల్ క్యాడర్ ఏంటి అని అడుగుతున్నాం. అది పిఓ 1975 కింద అలైన్ అయి ఉందా,
లేదు, 1975 కిందే మీది అలైన్ అవ్వలేదు, మీ డిపార్ట్మెంట్ డిఫైన్ చేసుకుంది అనేది ఎస్. ఈ రెండు పార్ట్స్ పెడితే ఇప్పుడు లోకల్ క్యాడర్స్ కరెంట్లీ ఎగ్జిస్టింగ్ విత్ ద డిపార్ట్మెంట్స్ మీరు 2025కి అలైన్ అవుదాం అనుకుంటున్నారా అనేది ఇప్పుడు మీరు యాజ్ పర్ 1975 కింద ఉన్నాయండి మీకు కేటగిరీ ఆఫ్ పోస్ట్స్ అన్ని. మీరు 2025కి అలైన్ అవుదాం అనుకుంటున్నారా అని ఎస్ పెడితే డైరెక్ట్ గా ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ కి వెళ్తారు. లేదు, 1975లో అయితే మేము అలైన్ అయి ఉన్నాము, బట్ ఇప్పుడు మాత్రం మేము డిఫైన్డ్ బై ద డిపార్ట్మెంట్స్, మా లోకలైజేషన్స్ మేమే డిఫైన్ చేసుకుందాం అనుకుంటున్నారు అంటే ఇక్కడ వుడ్ యు లైక్ టు కంటిన్యూ డ్యూలీ అలైనింగ్ విత్ పిఓ 2025 అంటే నో పెడతారు అన్నమాట. అప్పుడు మీరు ప్రతి కేటగిరీ ఆఫ్ పోస్ట్ కి డీటెయిల్స్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. సో రీఆర్గనైజ్ చేసి మీది రీజనల్ లెవెల్ ఉందా, మీది నోడల్ లెవెల్ ఉందా, రేంజెస్ ఉందా, అట్లా ఏదైనా ఉంటే ఆ రేంజ్ అంటే ఏంటి, ఆ రేంజ్ లో ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి, లేదు అది రెండు మూడు జోన్స్ కలిపి ఆ రేంజ్ లో వస్తున్నాయా, అట్లాంటిది డిఫైన్ చేసుకుందామంటే డీటెయిల్స్ ఆఫ్ ద లోకల్ క్యాడర్స్ కి క్లిక్ చేస్తాం అనమాట. నెక్స్ట్, మేము డిఫైన్డ్ బై ద డిపార్ట్మెంట్ లో ఉన్నాము, కానీ ఇప్పుడు మాత్రం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 కింద అలైన్ అవుదాం అనుకుంటున్నాము అంటే వి ప్రపోజ్ టు అడాప్ట్ 2025 అంటే అప్పుడు డైరెక్ట్ గా పే స్కేల్స్ ప్రకారం సిస్టమ్ రూలింగ్స్ అని అప్లై అయ్యింది కాబట్టి ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ మాడ్యూల్కి వెళ్ళిపోతారు. లేదు, మేము 1975లో కూడా డిఫర్ అయి ఉన్నాము, మా డిపార్ట్మెంట్ డిఫైన్ చేసిన లోకలైజేషన్స్ ఫాలో అవుతున్నాము, ఇప్పుడు కూడా మా డిపార్ట్మెంట్ డిఫైన్ చేసిన డెఫినేషన్స్ ఫాలో అవుతాము, మార్పులు చేర్పులు ఏదన్నా ఉంటే డెఫినేషన్స్ లో మార్చుకుంటాము అంటే ఇదిగోండి కంటిన్యూ విత్ ఎగ్జిస్టింగ్ లోకల్ క్యాడర్స్ అలైనింగ్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. యాజ్ పర్ పిఓ 1975 అని అక్కడ డీటెయిల్స్ ఇస్తారనమాట. అదనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే మీరు ఏ పాత్ చూస్ చేసుకుంటున్నారు అనేది ఉంటుంది అనమాట ఫస్ట్ కన్ఫర్మేషన్ దాంట్లో ఆఫ్ లోకల్ క్యాడర్స్ లో. నెక్స్ట్, ఒకవేళ ఈ టైల్ కి నావిగేషన్ ఎట్లా అంటే మేకర్ ఎవరైతే అసైన్ చేశారో మేకర్ లాగిన్ అయ్యి జిఏడి క్లిక్ చేస్తే జిఏడి కింద పిఓ 2025 అనే సబ్ హెడ్డింగ్ కింద ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్ స్టైల్ అనేది ఉంటుంది అనమాట, అది క్లిక్ చేస్తారనమాట. సో ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఎగ్జిస్టింగ్ క్యాడర్స్ యాజ్ పర్ పిఓ 1975 మీరు అలైన్ అవుదాం అనుకుంటున్నారా, లేదు అలైన్ అవ్వకూడదు అనుకుంటున్నారా అనే దాన్ని బట్టి మీరు ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ లో ఎట్లా మారుతుందా మీ స్క్రీన్ అనేది కేస్ వైజ్ కేస్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు 1975లో అలైన్ అయ్యాము, ఇప్పుడు కూడా మేము 2025లోకి అలైన్ అవుదాం అనుకుంటున్నాం అనేది కేస్ 1. 1975లో అయితే ఎగ్జిస్టింగ్ లోకల్ క్యాడర్స్ కి అలైన్ అయ్యాము, బట్ పిఓ 2025 కి వచ్చేసేపాటికి మాత్రం మేము నో, మా డెఫినేషన్స్ మేమే ఇచ్చుకుంటాము అన్నప్పుడు ఏంటంటే రీజన్స్ రాయాలి ఎందుకు మీరు 26 డిస్ట్రిక్ట్స్, 6 జోన్స్, 2 మల్టీ జోన్స్ ఎందుకు మీరు అడాప్ట్ చేసుకోవటం లేదా అనేసి. నెక్స్ట్ కేస్ 3, 1975లో వచ్చేసి మాది మేము డిఫైన్డ్ బై ద డిపార్ట్మెంట్స్ డెఫినేషన్స్ డిఫైన్ చేసుకున్నాము, 2025కి వచ్చేసి మేము పిఓ 2025కి అడాప్ట్ అవుదాం అనుకుంటున్నాం అనేది కేస్ 3. నెక్స్ట్, కంటిన్యూ ఎగ్జిస్టింగ్ రియలైన్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి, డిఫైన్డ్ బై ద డిపార్ట్మెంట్స్ ఎగ్జిస్టింగ్ లోకల్ క్యాడర్స్ లోనే మాది 1975 ప్రకారంగా మేము డిఫైన్ చేసుకున్నాము, అండ్ ఇప్పుడు కూడా మేము రీడిఫైన్ చేసుకుంటాము పిఓ జ్యూరిస్డిక్షన్ 2025కి అనేది. దానికి కూడా మీరు రీజన్స్ రాసి ఎందుకు డిఫర్ అవుతున్నారా అని చెప్పేసి రీజన్స్ రాసి ప్రతి మీ లోకలైజేషన్ మీరు డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్, క్యాప్చరింగ్ లోకల్ క్యాడర్స్. ఇప్పుడు ఇది 2 కేసెస్ లో వస్తుంది. మీరు 1975లో డిఫర్ అయ్యాము, ఇప్పుడు డిఫర్ అవుతాము అనే దాంట్లో లోకల్ క్యాడర్స్ ఇప్పుడు మీరు క్యాప్చర్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ డిఫైన్ చేసే ప్రాసెస్ జరుగుతుంది. లేదు, 1975లో మేము పిఓ 1975కి అడాప్ట్ అయ్యాము, బట్ 2025 వచ్చేసేపటికి మేము డిఫర్ అవుతున్నాము అన్నప్పుడు కూడా జనరిక్ నేమ్ ఆఫ్ ద లోకల్ క్యాడర్, ఆ లోకల్ క్యాడర్ ఏ రీజన్స్ అక్రాస్ గా స్ప్రెడ్ అయి ఉంది, ఎన్ని యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి అనేది ప్రతి కూడా డ్రాప్ డౌన్ లెవెల్లో ఫ్రీక్వెంట్ గా సీక్వెన్షియల్ గా చెప్పేసి ఇక్కడ క్యాప్చర్ చేస్తడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ స్క్రీన్ లో బేసిక్ గా ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ యాడ్ లోకల్ క్యాడర్ అనేది క్లిక్ చేస్తారు.
లోకల్ క్యాడర్ క్లిక్ చేసిన తర్వాత జనరిక్ నేమ్ ఆ లోకల్ క్యాడర్ కి ఏంటి అనేది సెలెక్ట్ చేసుకుంటారు. అది మల్టీ జోనలా ఏంటా అని. ద లోకల్ క్యాడర్ ఏది దేని అక్రాస్ గా స్ప్రెడ్ అయి ఉంది, అంటే జోన్స్ అక్రాస్ గా స్ప్రెడ్ అయి ఉందా, డిస్ట్రిక్ట్స్ అక్రాస్ గా స్ప్రెడ్ అయి ఉందా అనేది సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఎన్ని యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఆ లోకల్ క్యాడర్ లో అనేది ఇస్తారనమాట. తర్వాత అన్ని యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్స్ కిందగా ఉంది కదా, ఇప్పుడు దాని లోపల యూనిక్ నేమ్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్, ఆ యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్స్ డిఫైన్ చేస్తారు. ఇప్పుడు యూనిక్ నేమ్ మల్టీ జోన్ 1, తర్వాత అందులో అది జోన్స్ అక్రాస్ గా స్ప్రెడ్ అయి ఉంది, ఎన్ని జోన్స్ గా స్ప్రెడ్ అయి ఉంది, అండ్ పార్ట్ గా స్ప్రెడ్ అయి ఉందా, ఫుల్ గా స్ప్రెడ్ అయి ఉందా, తర్వాత రిమార్క్స్ ఏంటి, కోటర్మినస్ కంటిగ్యూసా ఏంటా అనేది. అట్లానే యూనిక్ నేమ్ మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ రెండు ఇచ్చారు కదా, సెకండ్ మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ కి ఏంటి. ఇట్లా ప్రతి మీ లోకల్ క్యాడర్స్ ని ప్రతిదీ కూడా మీరే డిఫైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. వేరే క్యాడర్ కి వేరే లోకలైజేషన్ ఉందంటే మళ్ళీ యాడ్ లోకల్ క్యాడర్ క్లిక్ చేస్తే మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ చేస్తున్నారు. మీరు యాడ్ చేసినవన్నీ కూడా డీటెయిల్స్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ లో ఇక్కడ టేబుల్ వైజ్ లిస్ట్ లో కనిపిస్తుంది అనమాట. ఇదంతా చేరిస్తే తర్వాత నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ ట్యాబ్ లోకి వెళ్తారనమాట, సెకండ్ ట్యాబ్. ఈ ట్యాబ్ లో ఏం జరుగుతుందంటే సర్వీస్ రూల్స్ అగేనిస్ట్ గా మీరు ఎంటర్ చేసిన పోస్ట్స్ అన్ని, మీరు సర్వీస్ రూల్స్ మాడ్యూల్లో కామన్ క్యాడర్ డేటా ఎంటర్ చేసింది, మీరు ఎస్ఎస్ఎం లోను సిసిఎం లో కేటగిరీస్ ఎంటర్ చేస్తారు కదా, ఆ కేటగిరీస్ ఆ రెస్పెక్టివ్ పోస్ట్ ని ఫిల్టర్ చేయడానికి విత్ ఇన్ ద సర్వీస్ రూల్స్ ఏ సర్వీస్ రూల్స్ లో ఉన్నాయని ఫిల్టర్ చేయడానికి ఇక్కడ డ్రాప్ డౌన్స్ ఇచ్చామన్నమాట. ఇక్కడ మీరు సర్వీస్ రూల్స్ మాడ్యూల్ అని క్లిక్ చేస్తే ఏ సర్వీస్ రూల్స్ మీరు ఎంటర్ చేశారో ఆ సర్వీస్ రూల్స్ ఇక్కడ డ్రాప్ డౌన్ లో వస్తాయి. స్పెసిఫిక్ సర్వీస్ రూల్స్ సెలెక్ట్ చేయగానే ఆ సర్వీస్ రూల్స్ లో ఏ కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఉన్నాయో అవి కింద లిస్ట్ లాగా డిస్ప్లే అవుతున్నాయి. అట్లానే సిసిఎం మాడ్యూల్లో అలానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ప్రకారం ఏమైనా యాడ్ చేసుకుని ఉంటే అవి కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి అనమాట. ఇక్కడ యూజర్ చేయాల్సింది ఏంటంటే ప్రతి క్యాడర్ కి ఆల్రెడీ సిస్టమ్ లాజిక్ ప్రకారము PO 2025 రూల్ ఇంజిన్ బేస్ చేసుకుని సిస్టమ్ ఒక అల్గారిథం క్రియేట్ చేసి ఆ లాజిక్ ప్రకారము మేము లోకలైజేషన్ అక్రాస్ PO 2025 అనేది చూపిస్తున్నాం అనమాట. సో ఇక్కడ అప్డేట్ బటన్ క్లిక్ చేస్తే ఫస్ట్ ఇక్కడ యూజర్ ఆ కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఏంటి, దాని క్లాస్ కేటగిరీ సబ్ బ్రాంచ్ ఏంటి, దాని యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఏంటి, దానికి అపాయింటింగ్ అథారిటీలు ఎవరెవరు ఉన్నారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా పే స్కేల్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేసుకుని అప్డేట్ బటన్ క్లిక్ చేస్తారనమాట. ఆ అప్డేట్ బటన్ లో మనం ఈ డీటెయిల్స్ అంతా చూపించి ఇప్పుడు లోకల్ క్యాడర్ అలైన్ యాజ్ పర్ PO 2025 కూడా మేము చూపిస్తున్నాము. దానికి మీరు సుముఖత తెలుపుతున్నారా విముఖత తెలుపుతున్నారా అనేది ఎస్ ఆర్ నో పెట్టాలి. ఒకవేళ అక్కడ గనక నో అనేది మీరు పెడితే మీ సిస్టమ్ ఆటో జనరేట్ చేసి చూపించిన లోకల్ క్యాడర్ తప్పు కాకోకుండా మీరు డీవియేట్ అవుతున్నారు ఈ స్పెసిఫిక్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ కి. అలా డీవియేట్ అవుతుంటే మల్టీ జోనల్ చూపిస్తే ఇప్పుడు డిస్ట్రిక్ట్ లో పెడదాం అనుకుంటున్నారు, జోనల్ లో పెడదాం అనుకుంటున్నారు. అలా కాకోకుండా ఈ స్పెసిఫిక్ కేటగిరీని PO 2025 కిందే లేకోకుండా ఎగ్జామ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎగ్జామ్ చేద్దాం అనుకుంటుంటే దానికి రీజన్స్ ఏంటి? లేదు సిస్టమ్ చూపించిన లోకల్ క్యాడర్ యాజ్ పర్ PO 25 అయితే ఎస్ అని చెప్పి కన్ఫర్మ్ చేస్తారన్నమాట. ఇది ప్రతి కేటగిరీ ఆఫ్ పోస్ట్ కి అన్ని సర్వీస్ రూల్స్ లో, అన్ని SSM CCM మాడ్యూల్ అన్ని రూల్స్ లో, అన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లో ప్రతి పోస్ట్ కి చేస్తేనే ప్రివ్యూ అండ్ కన్ఫర్మ్ ట్యాబ్ లో మీరు అప్రూవ్ చేయగలరు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ప్రివ్యూ అండ్ కన్ఫర్మ్ ట్యాబ్. ప్రివ్యూ అండ్ కన్ఫర్మ్ ట్యాబ్ లో ఏం జరుగుతుంది, ఈ మీరు చేసిందంతా కూడా ఏంటి, కేటగరైజేషన్స్ లో మీరు చేసిన యాక్టివిటీ, ఆర్గనైజేషన్ లో మీరు చేసిన యాక్టివిటీ అంతా కూడా చూపిస్తున్నాం డిస్ప్లేగా. కింద ఫైనల్ మేకర్ రిమార్క్స్ అడుగుతున్నాం అనమాట. రిమార్క్స్ రాసిన తర్వాత ఫార్వర్డ్ చేస్తారు. ఫార్వర్డ్ చేస్తే ఇది మేకర్ నుంచి చక్కర్కి వెళ్తుంది. చక్కర్ అండ్ అప్రూవర్ ఏముండదండి, వాళ్ళు కూడా నిధిలో లాగిన్ అయ్యి GAD కింద OLM టైల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే పెండింగ్ లిస్ట్ లో వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ కూడా పెండింగ్ లిస్ట్ లో వస్తాయండి. ఇక్కడ వాళ్ళు అప్డేట్ యాక్షన్ క్లిక్ చేసి వాళ్ళు అంతా కూడా గో త్రూ అయ్యి ప్రివ్యూ అండ్ కన్ఫర్మ్ స్క్రీన్ లో జరిపిన యాక్టివిటీ అంతా కూడా కనిపిస్తుంది. అక్కడ ఏంటి మేకర్ ఎట్లా అయితే కన్ఫర్మేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్ మాడ్యూల్ చేశాడు, ఎట్లా కన్ఫర్మేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ చేశాడు, ఇదంతా కూడా రివ్యూ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ డీమ్ టు బి పర్ఫెక్ట్ అంటే రిమార్క్స్ రాసి అప్రూవర్ కి ఫార్వర్డ్ చేస్తారు. అప్రూవర్ కూడా అంతే అండి. అప్రూవర్ ఇది సెక్రటరీ డిపార్ట్మెంట్ కి వెళ్తుంది. ఇది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనమాట యాక్చువల్లీ. సో ఇందాక వర్క్ ఫ్లో లో డిసైడ్ అయినట్టు ఎక్కడన్నా ఇష్యూ ఉంటే రిటర్న్ చేయొచ్చు అనమాట రిటర్న్ రిమార్క్స్ లో.
మళ్ళీ అది బ్యాక్ మేకర్కి వచ్చి మేకర్ అప్డేట్ చేసి ఫార్వర్డ్ చేస్తారు. యా, సో ఎంత గ్లాన్స్ ఏంటంటే నావిగేట్ అవటం, లోకల్ క్యాడర్స్ మీరు కన్ఫర్మ్ చేయటం, పిఓ 2025 అలైన్ అవుతున్నారా లేదా దాన్ని బట్టి, తర్వాత ప్రతి కేటగిరీ ఆఫ్ పోస్ట్ కి లోకల్ క్యాడర్ సిస్టమ్ చూపించింది యాక్సెప్ట్ చేయటం లేదా డిఫర్ అవటం, డిఫర్ అయితే మార్చుకుంటున్నారా లేదా ఎగ్జామ్ చేయాలనుకుంటున్నారా, ప్రివ్యూ అండ్ కన్ఫర్మ్ లో ఫైనల్ గా ప్రివ్యూ అండ్ కన్ఫర్మ్ చేయటం. యా, దిస్ ఈస్ ద థింగ్ అన్నమాట. సో యా, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే సో ఈ నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ బిజీగా ఉంటే ఈహెచ్ఆర్ఎం గ్రూప్ లో, నేను వేరే మీటింగ్స్ లో ఉంటే కాల్ ఎత్తకపోతే ఈహెచ్ఆర్ఎం గ్రూప్ లో ఇమ్రాన్ అండ్ బీనా ఉంటారు. యూ కెన్ కోఆర్డినేట్ విత్ దమ్. లేదు అంటే జస్ట్ డ్రాప్ మీ ఏ మెసేజ్. థ్యాంక్ యూ.